ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన దేవుని వాక్యం చదువుకుని ప్రభు మహిమను పొందుకున్నాము. దయచేసి పరిశుద్ధ గ్రంథం తీసి నాతో పాటు వాక్యం శ్రద్ధగా చదివి అర్థం చేసుకుందాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనము. నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి గనుక కనికరింపబడితిని. పౌలు గారు చాలా స్పష్టంగా తన అనుభవాన్ని మనతో చాలా స్పష్టంగా ఆయన చెప్పుకుంటున్నారు. ఏంటి అంటే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు గారిని విశ్వసించకముందు, ప్రభువు గురించి తెలియకముందు ఆయన సౌలుగా ఉండి ఒక అధికారిగా ఉంటూ క్రైస్తవులందరినీ కూడాను, ప్రభు అయిన యేసుక్రీస్తు గారిని నమ్మిన విశ్వాసులందరినీ కూడాను హింసించడం అనేది చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. అయితే ఇదంతా ఆయనే నిజమైన దేవుడని, ఆయనే ప్రభు అని, ప్రభువే శరీరంతో భూమి మీద జన్మించాడు, ఆయనే యేసు అని, ఆయనే దేవుని కుమారుడుగా జన్మించాడు అనే విషయము ఆయనకు తెలియదు. కాబట్టి ఇదంతా ఆయన చాలా కోపంతో క్రైస్తవులందరినీ కూడా హింసించడం జరిగింది. అందుకు ప్రభువున క్రీస్తు అతన్ని శిక్షించడం అనేది మనం చూస్తున్నాం. కన్నులు ఆయన సౌలు గుడ్డివాడుగా అయిపోవడం, తర్వాత వెంటనే ప్రభు తన దాసుని పంపించి సౌలుకు తిరిగి అతనికి దృష్టిని కలగజేయడము, ఆయన కన్నులు మళ్ళీ మామూలు యథాస్థితికి రావడం అనేది చూస్తున్నాం. అప్పుడు ఆయన చాలా స్పష్టంగా ఆయన చెప్పేది ఏంటంటే, తెలియక నేను చేశానేది, కాబట్టి దేవుడు నా విశ్వాసమును బట్టి నన్ను కనికరంతో నాకు తిరిగి ప్రతి విషయంలో నాకు సహాయం చేశాడు అని చాలా స్పష్టంగా ఆయన చెప్పుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం కూడా మన జీవితంలో ఏదైనా తెలియక మనం ఏదైనా చేసామో, అవిశ్వాస జీవితంలో ఉన్నప్పుడు మనం చేసిన ప్రతి దాన్ని కూడాను ఆయన కనికరంతో ఏం చేస్తున్నాడంటే క్షమిస్తున్నాడు. కాబట్టి అవిశ్వాసంతో చేసిన పనులు ఆయన క్షమించాడు. కాబట్టి ఇకనైనా మనం ఆయనతో విశ్వాసంగా నమ్మకంగా ఉండాలి. ఆయన మనల్ని కనికరించాడు కాబట్టి మన కృతజ్ఞత కలిగి ఉండాలి అనేది పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి ప్రభువు అయిన యేసుక్రీస్తు గారు మన అవిశ్వాస జీవితంలో ఉన్నప్పుడు చేసిన ప్రతి పాపమును కూడాను ఆయన కనికరంతో క్షమిస్తున్నారు. కాబట్టి ఆయన పట్ల మనం ఎంతో కృతజ్ఞత కలిగి ఆయన మార్గంలోనూ ఆయన మీద మంచి విశ్వాసం కలిగి జీవించడం అనేది మనకి ఎంతో మేలు అనే విషయం మీరు జ్ఞాపకం ఉంచుకోండి.